అసలు ఈ నెహ్రూని పోలికేంటండి? ఈ ప్రిపేర్డ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇంప్లిమెంటెడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మరి భరతమాత భారతదేశంలో నేను ఎప్పుడు ఒక విషయాన్ని అయితే చెప్పకుండా ముగించినమాట ఎలాంటి చర్చలో, అదేంటంటే ఈ భారతదేశానికి ఒక రాజు కానీ ఒక కింగ్ కానీ అంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఏదో కొన్ని అశ్వమేధ యజ్ఞాలు చేయాలని ఒకటి ఉంటుంది. మరి ఇలాంటి ప్రకృతి ఆశీర్వదించకుండా 1500 సంవత్సరాల పాటు పరాధీన పాలన నుంచి మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 నుంచి 64 17 సంవత్సరాల పాటు భారత ప్రధానిగా అవకాశం అనేది ప్రకృతి ఆయనకి ఇచ్చిన అవకాశమే కదా. అదే కదా వాజ్పేయి గారు మాట్లాడిన విషయం, ఈజ్ ద ఫేవరెట్ ప్రిన్స్ ఆఫ్ భరతమాత అనేది. మరి ఇప్పుడు మోడీ గారిని నెహ్రూ గారిని పోల్చొచ్చా? అసలు పోల్చడానికి అవకాశం ఉందా? 70 సంవత్సరాల క్రితం అసలు ఫౌండేషన్ ఏమీ లేని భారతదేశానికి ట్విస్ట్ విత్ డెస్టినీ అనుకుంటూ ఒక గొప్ప స్పీచ్ ఇచ్చి భారతీయులు దేశభక్తిని రగిలించి గాంధీ సరసన అంత ఫ్రీడమ్ మూమెంట్లో 9 సంవత్సరాలు జైల్లో ఉండి ప్రధానమంత్రి ఆయనకి పోలిక ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్తో పోలిక ఏంటండి? అసలు ఎలా కుదురుతుందండి? నేను అది ముందే చెప్పాను, నా గ్రాండ్ పేరెంట్స్ లేకుండా నేను ఎక్కడి నుంచి వస్తాను వాళ్ళతో పోల్చుకుని వాళ్ళకంటే నేను గ్రేట్ అంటే ఎలా ఉంటుందండి ఇది? ఇట్స్ ఎ నాన్ సెన్స్ డిస్కషన్. అసలు నెహ్రూ ఈజ్ ఆల్రెడీ ద గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయనతో ఎవరికి పోలిక కాదండి. ఇంకోటి చెప్పనండి, ఈవెన్ 300 సంవత్సరాల తర్వాత 500 సంవత్సరాల తర్వాత కూడా ఈ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా పనిచేసే వాళ్ళకి నెహ్రూతో పోలిక కుదరదు. ఎందుకంటే ఆయన ఫౌండేషన్ వేశారు.